వరంగల్ జిల్లా ఓ సిటీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం అందించే ఫెస్ట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సత్యశారద, మున్సిపల్ కమిషనర్ చాహత వాజ్పేయి, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో క్రిస్మస్ కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ క్రిస్మస్ ప్రపంచం మొత్తం జరుపుకునే పండుగ అని అన్నారు. యేసు ప్రభు బోధనలు పాటించి వారికి ప్రేమ కరుణ చూపితే సమాజంలో గుర్తింపు లభించి సంతోషంగా జీవించవచ్చని మంత్రి కొండా సురేఖ తెలిపారు. కొంచెం ముందుకు ఏర్పాటు చేసేదండి కదా. నా గీతంతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. రండమ్మా. దూత పాట పాడుడి, రక్షకుని స్తుతించుడి, ప్రభువును పుట్టెను బెత్లెహేము నందున, భూజనము కెల్లను సౌఖ్య సంభ్రమము ఆకాశమునందున ప్రభు పాట చాటుడి, సీనియర్ మొట్టమొదటిగా సార్ ఎమ్మెల్సీ కొండమురళి సార్ గారు ఇస్తున్నారు. అందరూ దయచేసి చప్పట్లతో దయచేసి కేక్ తీసేయాల్సిందిగా కోరుతున్నాను. ఎంఎస్ సామ్యుల్ గారు, ఎంఎస్ రాజు గారు, అది ఆ యొక్క కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చి తన సొంత డబ్బులతోటే ప్రతిసారి కూడా భోజనం పెడుతున్న విషయం మరి మీ అందరికీ కూడా తెలుసు. మైనారిటీస్ అప్పుడు ఇచ్చినా కూడా మైనారిటీస్కే ఇచ్చేసి తనే సొంత డబ్బులతోటి భోజనం అరేంజ్ చేసేటువంటి మరి పరిస్థితి గతంలో నుంచి కూడా కొనసాగుతుంది. పోయిన సంవత్సరం కూడా మీకు అదే విధంగా ఇవ్వడం కాకుండా మరి మీ అందరికీ కూడా ఎవరైతే సంఘ కాపర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బట్టల పంపిణీ కూడా పోయినసారి చేయడం జరిగింది. మరి మైనారిటీస్లో కూడా వాళ్ళు మరి మౌజంలో ఇమాంలను ఉంటారు, వాళ్ళందరికీ కూడా ప్రతి మసీదులో, చర్చిల్లో, వాటిల్లో కూడా ఈద్గాల్లో వాళ్లకు కూడా బట్టలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ప్రతిసారి కూడా మేము చేస్తూనే ఉన్నాం. మరి అదొక అంటే ఇటువంటి ఒక పండుగకు మేము ఇచ్చినప్పుడు అది ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. అటువంటి కార్యక్రమం చేయడం మాకు చాలా మరి ఆనందాన్ని కూడా ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, మంచి కాంతులు వెలగాలని, మీరందరూ హ్యాపీగా క్రిస్మస్ జరుపుకోవాలని చెప్పి మరి మనకు అందరికీ కూడా మురళీధర్ రావు గారు చెప్పినట్టుగా మనం యేసు ప్రభు ఆశీర్వాదంలో అందరం కూడా హ్యాపీగా ఉండాలని, వచ్చే కొత్త సంవత్సరంలో మన తెలంగాణకు కూడా మంచి జరగాలని, మన ప్రభుత్వానికి కూడా మన ముఖ్యమంత్రి గారికి కూడా ఒక మంచి బలాన్ని, మరి ధైర్యాన్ని, స్థైర్యాన్ని, ఆర్థిక మరి సపోర్ట్ని కూడా ఇచ్చే విధంగా ఆ ప్రభు దీవెనలు ఉండాలని కోరుకుంటూ అందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మిగుస్తున్నాను. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్.